హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజైతే మనం భారత రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి కొన్ని అధికారాల గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనము ఈ యొక్క ఇండియన్ పాలిటీలో మన ఖచ్చితంగా ఈ యొక్క అధికారాల పైన ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి. ఖచ్చితంగా ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మీకు ఒకే వీడియోలో అందించే ప్రయత్నం చేశాను. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ క్లాసెస్ మరియు ముఖ్యమైన టాపిక్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ ద్వారా. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి మరి ప్రతి ఒక్క పోటీ పరీక్షల్లో అధికరణల పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే లేదా రెండు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటిగా భారత రాజ్యాంగంలోని అధికరణలు ఆర్టికల్స్ పైన చూస్తే కనుక ఆర్టికల్ 1 చూస్తే భారతదేశం పేరు మరియు భూభాగానికి సంబంధించినటువంటి వివరణ అయితే ఈ యొక్క ఆర్టికల్ 1లో పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. ఇక ఆర్టికల్ 3 అనేటువంటిది మనకి కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు వాటి యొక్క ప్రాంతాల వివరణ అయితే ఈ ఆర్టికల్ 3లో అయితే పొందుపరచడం జరిగింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ఆ ప్రాంతాల వివరాలను అయితే ఆర్టికల్ 3లో అయితే పొందుపరచడం జరిగింది. అలాగే సరిహద్దులు లేదా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల యొక్క పేర్లు మార్పు గురించిన వివరాలను కూడాను ఈ యొక్క ఆర్టికల్ 3లో అయితే పొందుపరచడము జరిగింది. ఇకపోతే ఆర్టికల్ 13లో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు అనేటువంటివి చెల్లవు. ఆర్టికల్ 13 దేన్ని తెలియజేస్తున్నామా? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు అనేటువంటివి చెల్లవు. ఇకపోతే ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భావాన్ని తెలియజేస్తుంది ఆర్టికల్ 14. ఇకపోతే ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష చేస్తే కనుక అటువంటి వివక్షలు అనేటువంటిది నిషేధం అని తెలియజేస్తుంది ఆర్టికల్ 15 రాజ్యాంగంలో. రాజ్యాంగంలో ఆర్టికల్ 16 అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు అనేటువంటిది అందించాలి. ఇది ఆర్టికల్ 16 అనేటువంటిది తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. కాకపోతే ఆర్టికల్ 17 దేని తెలియజేస్తుందంటే అంటరానితనాన్ని నిర్మూలించడం అనేటువంటిది ఆర్టికల్ 17 అనేటువంటిది రాజ్యాంగంలో తెలియజేస్తుంది. ఇక ఆర్టికల్ 18 దేన్ని తెలియజేస్తుందంటే బిరుదులను నిషేధించడం జరిగింది ఆర్టికల్ 18 ప్రకారంగా. ఇకపోతే ఆర్టికల్ 19 దేన్ని తెలియజేస్తుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ సంబంధించి కొన్ని హక్కుల రక్షణ మరియు మొదలైనటువంటి వివరాలను అయితే ఆర్టికల్ 19 అయితే తెలియజేస్తుంది. ఇంకా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆర్టికల్ 21 వచ్చేసరికి జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ గురించిన వివరాలను అయితే ఈ యొక్క ఆర్టికల్ 21లో అయితే పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటిది ఈ యొక్క ప్రాథమిక విద్యా హక్కు చట్టాన్ని అయితే ఈ యొక్క ఆర్టికల్ 21A పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. ఆర్టికల్ 23 మనుషుల యొక్క క్రయ విక్రయదారుల ప్రతిఫలం లేని పనులను నిషేధించడం జరిగింది ఆర్టికల్ 23 అనేటువంటిది. ఆర్టికల్ 24 ఏం తెలియజేస్తుందంటే 14 సంవత్సరాల్లో పిల్లలకు ఫ్యాక్టరీలలో మరియు గనులలో పనులలో పెట్టడం అనేటువంటిది నిషేధం అని తెలియజేస్తుంది ఆర్టికల్ 24. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆర్టికల్ 24 ఏం తెలియజేస్తుంది? 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలను ఫ్యాక్టరీలలో లేదా గనులలో పెట్టుకోవడం అనేటువంటిది నిషేధం. ఆర్టికల్ 25 మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది అని తెలియజేస్తుంది ఆర్టికల్ 25. ఆర్టికల్ 32 వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణకు
రిట్స్ జారీ చేయడం అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ 32 అనేటువంటి తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్గా చెప్పొచ్చు ఇది. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటును అయితే తెలియజేస్తుంది. ఆర్టికల్ 40 అనేటువంటిది. ఆర్టికల్ 45 పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం అనేటువంటిది ఆర్టికల్ 45 అనేటువంటిది తెలియజేస్తుంది. కాకపోతే ఆర్టికల్ 46 బలహీన వర్గాల అభివృద్ధి ప్రత్యేక చర్యలు అనేటువంటిది తీసుకోవాలని అయితే ఆర్టికల్ 46 అయితే తెలియజేస్తుంది. ఇవే కాకుండా మరికొన్ని అధికరణలు ఆర్టికల్స్ వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, మరి మిగతా ఆర్టికల్స్ వివరాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ 48 మరి యొక్క ఆర్టికల్ 48 దేన్ని తెలియజేస్తుందంటే కనుక వ్యవసాయ పశుగణాభివృద్ధిని అయితే తెలియజేస్తుంది. వ్యవసాయ పశుగణాభివృద్ధిని ఈ యొక్క ఆర్టికల్ 48 అయితే తెలియజేస్తుంది. కాకపోతే ఆర్టికల్ 48లో ఈ ఆర్టికల్ 48లో ఏం తెలియజేస్తుందంటే కనుక పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ అయితే తెలియజేస్తుంది. దేని తెలియజేస్తున్నామా? పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించినటువంటి వివరాలను అయితే ఈ యొక్క ఆర్టికల్ 48A అయితే తెలియజేస్తుంది. ఇకపోతే ఆర్టికల్ 51A దేన్ని తెలియజేస్తుందంటే వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది ప్రాథమిక విధులను అయితే తెలియజేస్తున్నామ్మా. ఇది ప్రాథమిక విధులకు సంబంధించిన వివరాలంతా కూడాను ఈ యొక్క ఆర్టికల్ 51Aలో అయితే పొందుపరచడం జరిగింది. రైట్, ఇకపోతే ఆర్టికల్ 52 ఈ యొక్క ఆర్టికల్ 52 దేన్ని తెలియజేస్తుందంటే కనుక భారత రాష్ట్రపతి భారతదేశములో ఉండడం అనేటువంటి వివరాలను అయితే ఈ యొక్క ఆర్టికల్ 52 అయితే తెలియజేస్తుంది. భారత రాష్ట్రపతి మరియు భారతదేశంలో రాష్ట్రపతి యొక్క పరిపాలన మరియు అర్హతలు ఎన్నిక వివరాలను అయితే ఈ యొక్క ఆర్టికల్ 52 అయితే తెలియజేస్తుంది. కాకపోతే ఆర్టికల్ 61 ఏం తెలియజేస్తుంది కనుక మహాభియోగ తీర్మానానికి సంబంధించినటువంటి మహాభియోగ తీర్మానం. ఈ మహాభియోగ తీర్మానం దేనికి అయితే తెలియజేస్తుందంటే భారత రాష్ట్రపతిని తొలగించడం. భారత రాష్ట్రపతిని తొలగించడం ఈ యొక్క మహాభియోగ తీర్మానం ద్వారా అయితే భారత రాష్ట్రపతిని తొలగించవచ్చు. ఇకపోతే ఆర్టికల్ 72 రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం ఉంటుంది. ఆర్టికల్ 72 దేని తెలియజేస్తున్నా? రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం అయితే ఈ యొక్క రాష్ట్రపతికి ఉంటుంది. ఈ యొక్క ఆర్టికల్ 72 అనేటువంటిది. ఇకపోతే సో ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఆర్టికల్ 74 దేన్ని తెలియజేస్తుంది? ఆర్టికల్ 74 ఈ యొక్క ఆర్టికల్ 74 అనేటువంటిది కేంద్ర మంత్రి మండలి మరియు రాష్ట్రపతి యొక్క సలహా ఇవ్వడం. కేంద్ర మంత్రి మండలి అనేటువంటిది రాష్ట్రపతికి సలహా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతికి సలహా ఇవ్వడం. సో కేంద్ర మంత్రి మండలి అనేటువంటి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం ఏ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది? 74. ఇక ఆర్టికల్ 76
ఇక ఆర్టికల్ 76 ఏం తెలియజేస్తుందంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నియామకం, దానికి సంబంధించిన వివరణ అయితే ఈ యొక్క ఆర్టికల్ 76 అయితే తెలియజేస్తుంది. రైట్. ఇకపోతే ఆర్టికల్ 78, ఆర్టికల్ 78 ఈ యొక్క ఆర్టికల్ 78 ఏం తెలియజేస్తుందంటే కనుక రాష్ట్రపతి అన్ని విషయాలు ప్రధానమంత్రి తెలియజేయడము అతని బాధ్యత. రాష్ట్రపతికి మరి ఏదైతే అన్ని విషయాలు ఉంటాయో ప్రధానమంత్రికి తెలియజేయడం అనేటువంటిది అతని బాధ్యత. రాష్ట్రపతికి అన్ని విషయాలు ఎవరికి తెలియజేయాలమ్మా? ప్రధానమంత్రికి తెలియజేయాలి. ఎస్, ప్రధానమంత్రికి తెలియజేయడం అనేటువంటిది అతని బాధ్యత. ఎవరి బాధ్యత? రాష్ట్రపతికి అన్ని విషయాలు ప్రధానమంత్రి తెలియజేయడం అనేటువంటిది అతని యొక్క బాధ్యత, ప్రధానమంత్రి యొక్క బాధ్యత. ఓకేనమ్మా. రాష్ట్రపతికి అన్ని విషయాలు తెలియజేయడం అనేటువంటిది ప్రధానమంత్రి యొక్క బాధ్యత. రైట్. ఇకపోతే ఆర్టికల్స్, మనకి ఈ ఆర్టికల్స్లో మరొక ఆర్టికల్ ఏదంటే 79. ఈ 79 ఆర్టికల్ అనేటువంటిది మనకి పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. పార్లమెంట్ నిర్మాణాన్ని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 79. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, పార్లమెంట్ నిర్మాణం. ఇకపోతే ఆర్టికల్ 80, ఆర్టికల్ 80 దేన్ని తెలియజేస్తుందంటే కనుక ఎస్, రాజ్యసభ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. రాజ్యసభ నిర్మాణాన్ని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదమ్మా? ఎస్, ఆర్టికల్ 80. ఇకపోతే ఆర్టికల్ 81, ఆర్టికల్ 81 దేన్ని తెలియజేస్తుందంటే లోక్సభ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్ 81. ఓకేనమ్మా. సో ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం, ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం. ఇకపోతే ఆర్టికల్ 85 వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆర్టికల్ 85 పార్లమెంటు సమావేశాలు అనేటువంటిది వాయిదా వేయడం. పార్లమెంటు సమావేశాలు వాయిదా వేయడం. ఈ పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయడం అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ 85 ద్వారా అయితే పొందుపరచడం జరిగింది. ఇకపోతే మనకి లోక్సభ స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులకు సంబంధించిన ఆర్టికల్ 93 అయితే తెలియజేస్తుందమ్మా. ఆర్టికల్ 93 దేన్ని తెలియజేస్తుంది? లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యొక్క పదవులు. లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క పదవులను తెలియజేస్తుంది ఈ యొక్క ఆర్టికల్ 93. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇకపోతే తర్వాతి మిగతా ఆర్టికల్స్ మనము పార్ట్ 2లో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ యొక్క పార్ట్ 2 ఆర్టికల్కి సంబంధించిన వివరాలను అయితే అందించే ప్రయత్నము చేద్దాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వన్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని క్లాసెస్ కోసం మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.